నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సురన్న. ఇది మరొక పెద్ద స్కామ్ మిత్రులారా. హైదరాబాద్లోని కొండాపూర్లో వరల్డ్ 1 స్కూల్కి ఎదురుగా నిర్మించబడుతున్న ఈ భవనాలు పూర్తిగా అక్రమ నిర్మాణం. దాంట్లో నో డౌట్. కేవలం 2 భవనాలకు మాత్రమే అనుమతి ఉంది మిత్రులారా. కానీ ఇక్కడ కట్టింది మాత్రం 6 భవనాలు. 1, 2 అనుమతులు, 3, 4, 5, 6 అంటే మిగతా 4 భవనాలకు ఎలాంటి అనుమతులు లేవు. 2 భవనాలకు అనుమతులు తీస్తున్నాడు, 4 ఎక్స్ట్రా కట్టిండు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ 4 భవనాలు కూడా ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. 2 భవనాలు మాత్రమే ప్రైవేట్ స్థలం, మిగతా 4 భవనాలు ప్రభుత్వ స్థలంలో కట్టబడినాయి. మరి అధికారులు ఏం చేస్తాను? సరే, ఓనర్లకు బిల్డర్లకు బుద్ధి లేదు, వాళ్ళకి సిగ్గు లేదు అనుకుందాం. మరి అధికారులు, మీకు గ్రీన్ పెన్ ఉంది, మరి మీరు ఏం చేస్తాను? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న కమిషనర్ గారు కావచ్చు, డీసీపీలు, ఏసీపీలు, సిపిలు, చైర్మన్లు, సెక్షన్ ఆఫీసర్లు, వాట్ యు ఆర్ డూయింగ్? సో మెనీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఇన్ సిఎంసి, బట్ వాట్ యు ఆర్ డూయింగ్? మీరు ఏం చేస్తారు? సమాధానం చెప్పండి. ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మీరెందుకు మౌనం వహిస్తాను? ఇది చూడండి, క్లియర్గా కనిపిస్తుందిగా. 2 ఫ్లోర్లే పర్మిషన్. మళ్ళా ఈ 2 భవనాలకు 2 ఫ్లోర్లే పర్మిషన్. మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రా లేపిండు. ఏం చెప్పాలి? ఇది చాలా పత్రికల్లో కూడా వస్తుంది. మరి ఈ వార్త ఎందుకు మరి అధికారులు మౌనం ఉన్నారు? ఇది ముమ్మాటికి అక్రమ నిర్మాణం. 4 భవనాలకు ఎలాంటి అనుమతులు లేవు. కేవలం 2 భవనాలకి అనుమతి, అదైనా 2 ఫ్లోర్లే అనుమతి. మిగతా 4 భవనాలు గవర్నమెంట్ స్థలంలో ఉన్నాయి. కాబట్టి ఈ భవనాన్ని డిమాలిషన్ చేయాలి, కూలగొట్టాలి. ఆ స్థానంలో ఇంకొక పెద్ద స్కూలో, గ్రంథాలయమో, పబ్లిక్ కోసం పార్కో అలాంటి ఏర్పాటు చేస్తే మేము సహిస్తాం. ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా ఇస్తారని అర్థం కాదు నాకు. దీని మీద చర్య తీసుకుని మేము డిమాండ్ చేస్తున్నాం. చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్.